సాతాను వాడు ఒక ఉపాయం ఏంటంటే చింతను వాడుతాడు. చింతన ఏం చేయాలంటే సమాధి చెయ్యాలి. సాతాను వాడు ఉపాయం ఏంటంటే చింతను కలిగిస్తాడు, నీ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, ఉద్యోగం గురించి. సో కాబట్టి వాక్యం ఏం తెలియజేస్తుందంటే దయచేసి ఏ విషయం గురించి మీరు చింతించవద్దు, ఎందుకంటే ఆయన చింతిస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ సేవ చేయాలి, నీ పిల్లలు ఏ స్థాయిలో ఉండాలి, ఇవన్నీ విషయాల గురించి దేవుడు ముందస్తుగానే ప్లాన్ వేసి ఉన్నాడు. ఆ విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు. నువ్వేం చేయాలంటే ఒక పిల్లవాడు ఎలాగైతే తండ్రిని నమ్ముతుంటాడో నీవు కూడా పరమ తండ్రి నమ్మాలి, ఆయన మంది విశ్వాసం ఉంచాలి. నువ్వు ఇలా సెలవించాలి, తండ్రి నువ్వు వాక్యంలో వాగ్దానం చేసి ఉన్నావు, నువ్వేమైతే చేసి ఉన్నావు నేను నమ్ముచున్నాను. ఎలా చేస్తావో ఏ విధంగా చేస్తావో నాకు తెలియదు, కానీ నేను నమ్ముచున్నాను, నీ మాట సత్యము, నేను నమ్ముచున్నాను, నువ్వు ఎలాగలాగో గట్టెక్కిస్తావని విశ్వాసం చెప్తుంది. సాతాను ఈ విషయంలో కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడు. ఈ ఉద్దేశాల ద్వారా నిన్ను ఆపేసే ప్రయత్నం చేస్తాడు. దేవుడు నిన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటాడు. కొన్ని వచనాలు చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. బైబిల్ తెలియజేసే విషయం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఏదో వచనం కూడా చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. బైబిల్ తెలియజేస్తుంది ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద మోయని వాక్యం తెలియజేస్తుంది. వినండి, చింత, చికాకు, భయం, ఆందోళన, ఫ్యూచర్ గురించి నేను ఎలా ఉంటాను, ఏ విధంగా ఉంటాను, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా గతి ఏంటని చాలా మంది విశ్వాసులు వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చింతిస్తున్నారు. ఉద్యోగం గురించి ఏంటి, మ్యారేజ్ గురించి ఏంటి, సేవ గురించి ఏంటి, అనేక విషయాల గురించి విశ్వాసులు చింతిస్తున్నారు. వినండి, చింత అనేది సాతాను యొక్క శక్తి. ఈ చింత ద్వారా సాతానుడు చాలా మందిని చంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చింత ఏం చేస్తుందంటే నేను డిప్రెషన్ నడిపిస్తుంది. ఈ చింత నీకు మానసిక సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. చింత నీ విశ్వాసాన్ని చంపేస్తుంది. చింత దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా చేస్తుంది. చింత నీకు రోగాలు తీసుకొస్తుంది. చింత నీలో సందేహాన్ని, అనుమానం కలుగచేస్తుంది. సో చింత అనేది సాతాను ఇచ్చేటువంటి స్పెషల్ ప్యాకేజ్. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. చాలా సమయాలు ఏంటంటే ఈ ఆర్థిక విషయాల గురించి వచ్చినప్పుడు చాలా మంది విశ్వాసులు చింతిస్తారు. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త గురించి ఏంటి, భార్య గురించి ఏంటని అనేక విషయాల గురించి చింతిస్తూ ఉంటారు. అయితే బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే మీ గురించి ఆయన చింతిస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు చింతిస్తారండి, అయ్యో నేను 4 సంవత్సరాల వయసు వచ్చింది, నేను ఎలా స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్తే ఫీజు ఎవరు కడతారు, బుక్స్ ఎలా కొనాలి, నెక్స్ట్ నాకు భోజనం ఎలా పెడతారు, నాకు ఇల్లు ఎక్కడని ఒక చిన్న శిశువు ఏమైనా చింతిస్తాడా? చింతించాడు. ఎందుకంటే నాకు తల్లి ఉంది, తండ్రి ఉంది. సో కాబట్టి నా గురించినటువంటి విషయాలన్నీ కూడా నా తల్లి లేక నా తండ్రి పట్టించుకుంటారు కాబట్టి నేను చింతించాల్సిన అవసరం లేదని చిన్నపిల్లవాడు భావిస్తాడు. అలాగే బైబిల్ తెలియజేసే విషయం ఏంటంటే పరమ తండ్రి మీ గురించి చింతిస్తున్నాడు. నువ్వు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఈ విషయం గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. మీ గురించినటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఆయన మీ గురించి చింతిస్తానంటే మళ్ళాగా కాదండి. దేవుడి సింహాసనంలో కూర్చొని ఉండి అయ్యో ఏం చేయాలి, నా పిల్లవాడు పెద్దగా అవుతున్నాడు, అమ్మాయి పెద్దగా అవుతుంది, పెళ్లి చేయాలన్నా, ఎవరైనా దొరుకుతారా లేదా, అయ్యో ఇల్లు కొనుక్కుంటారా లేదా అని ఇలా మనం చింతించినట్టుగా దేవుడు చింతించడు. కానీ మన గురించి ఆయన లక్ష్యం కలిగి ఉన్నాడు, మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు అని చేత వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ గురించి ఆలోచిస్తాడు కాబట్టి నువ్వు చింతించడం మానేసేయాలి. ఈ రోజుల్లో చాలా మందికి కుటుంబ విషయాల్లో చింత ఉంది. భార్య భర్తల మీద గొడవ ఉన్నప్పుడు ఎలా మేము కొనసాగుతున్నటువంటి చింత ఉంది. చాలా మందికి అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఎలా తీర్చేయాలనేటువంటి చింత ఉంటుంది. ఇంకొంతమందికి చదువు విషయంలోను, ఉద్యోగ విషయంలోను, వ్యాపార విషయంలోను అనేక విషయాల్లో కూడా చింత చికాకుతో బాధపడుతున్నారు. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయం ఏంటంటే ఏ విషయం గురించి మీరు చింతించొద్దు.
చింత నష్టాన్ని తెస్తుంది. చింత నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చింత దేవుడు నీ గురించి ఏమైతే వాగ్దానం చేసి ఉన్నాడో వాగ్దానం చేసిన విషయాలన్నీ కూడా నమ్మకుండా చింత చేస్తుంది. అంచేత చింతించడం మానేసేయాలి. చింత ద్వారా ఏంటంటే ఈ సాతాను వాడి ఉపాయం ఏంటంటే నిన్ను ఆర్థికంగా పడదోయడానికి సాతాను వాడి ఒక ఉపాయం ఏంటంటే చింతను వాడుతాడు. చింతను ఏం చేయాలంటే సమాధి చెయ్యాలి. సాతాను వాడి ఉపాయం ఏంటంటే చింతను కలిగిస్తాడు. నీ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, ఉద్యోగం గురించి. సో కాబట్టి వాక్యం ఏం తెలియజేస్తుందంటే దయచేసి ఏ విషయం గురించి మీరు చింతించవద్దు, ఎందుకంటే ఆయన చింతిస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ సేవ చేయాలి, నీ పిల్లలు ఏ స్థాయిలో ఉండాలి, ఇవన్నీ విషయాల గురించి దేవుడు ముందస్తుగానే ప్లాన్ వేసి ఉన్నాడు. ఆ విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వేం చేయాలంటే ఒక పిల్లవాడు ఎలాగైతే తండ్రిని నమ్ముతుంటాడో నీవు కూడా పరమ తండ్రి నమ్మాలి, ఆయన మంది విశ్వాసం ఉంచాలి. నువ్వు ఇలా సెలవిచ్చాలి, తండ్రి నువ్వు వాక్యంలో వాగ్దానం చేసి ఉన్నావు, నువ్వేమైతే చేసి ఉన్నావు నేను నమ్ముచున్నాను. ఎలా చేస్తావో ఏ విధంగా చేస్తావో నాకు తెలియదు, కానీ నేను నమ్ముచున్నాను, నీ మాట సత్యము, నేను నమ్ముచున్నాను, నువ్వు ఎలాగలగో గట్టెక్కిస్తావని విశ్వాసం చెప్తుంది.